పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. యేసుక్రీస్తు వారు అనేక విషయాలు మాట్లాడుతూ భూలోకంలో ఆయన సేవ చేసినటువంటి ఆ 3.5 సంవత్సరాలు కూడా కొన్ని చాలా స్ట్రైట్గా చెప్పేవారు, కొన్ని ఉపమానాలతో పోల్చి చెప్పేవారు. మనం తీసుకుంటే పరలోక రాజ్యం గురించి చాలా ఉపమానాలు ఉంటాయి. అదేవిధంగా కొండ మీద ప్రసంగం ఆయన చెప్పినవి చాలా కాంట్రాస్ట్గా ఉన్న కొన్ని సంగతులు ఉంటాయి. అవి కొంచెం మనం లోతుగా ధ్యానం చేస్తేనే మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే నా నిమిత్తము మీరు హింసించబడినప్పుడు మీరు ఆనందించండి, పరలోకంలో మీరు ఫలం పొందుతారు అన్నది, అది ఎవరైనా బైబిల్ గురించి అంత జ్ఞానం లేనివారు అన్యులు కానీ చదివితే అది ఎలా అవుతుంది? హింస పొందినప్పుడు పరలోకంలో ఎలా ఫలం అధికం అవుద్దని వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా, కానీ ఏదైనా సరే దైవ నీతి ప్రకారమే ఆయన మాట్లాడేవారు. అదేవిధంగా ఆయన ఆలయంలో వారిని కొరడాలతో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆలయంలో వారిని కొరడాలతో వెళ్ళగొట్టినప్పుడు చాలామంది యేసుక్రీస్తు వారు ఎంత ఆగ్రహంగా ప్రవర్తించారు, ఆయన ఎంత సాత్వికుడైనా సరే ఆలయంలో అంత భయంకరంగా ప్రవర్తించచ్చా అని అంటూ ఉంటారు. అక్కడ కేవలం ఆయన ఆగ్రహాన్ని వారు మాట్లాడుతున్నారు, కానీ అది ఆగ్రహానికి సంబంధించింది కాదు. అది తన తండ్రి ఇల్లు కాబట్టి ఆ ఇంటిలో దుర్వ్యాపారము జరగకూడదు అని, జరగకూడని విషయాలని అప్పటికప్పుడే ఖండించిన విధానము. ఈ విధంగా ఆయన ఖండించిన విధానాలు ఉంటాయి. అవి స్ట్రెయిట్గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా ఉంటాయి. ఆయన మాటలు అర్థం కాని విధంగా ఉంటాయి. తన శిష్యులకు కూడా ఎన్నో సంగతులు అర్థం కానప్పుడు ఇది కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా అని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి దానిని వివరించినటువంటి ఆ గొప్ప బోధకుడు మన యేసుక్రీస్తు వారు. అయితే ఈరోజు మనం తీసుకునేటటువంటి అంశం ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనం తీసుకుంటే అక్కడ 23 నుంచి 27 వరకు ఆయన పరిసయ్యులతో మాట్లాడుతూ వారు పైకి ఏ విధంగా ఉన్నారు, లోపల ఎలా ఉన్నారని వారి వేషధారి తత్వాన్ని ఆయన ఖండిస్తూ ఉన్న మాటలు అన్నమాట. అవి చాలా విచిత్రంగా ఉంటాయి, కానీ సాధారణంగా మనకు అర్థమవుతాయి. ఈ టాపిక్ సాధారణంగా చాలామంది ఆయన పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని ఖండిస్తున్నారు అంటారు, కానీ ఈ వచనాలు చాలా విపులీకరించి చాలామంది చెప్పడం నేనైతే వినలేదు. నన్నైతే ఒకరు అడిగారు, మీరు ఈ డివోషన్ చేయగలరా, నేను ఇది చెప్పడం ఎవరు వినలేదంటే దాని గురించి నేను కొన్ని రోజులు ఆలోచిస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపును బట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ యొక్క టాపిక్ తీసుకున్నాను. ఆ 24వ వచనంలో ఏమని ఉంటుందంటే, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, మీరు దోమను వడగట్టి ఒంటెను మింగేటటువంటి వారయ్యి ఉన్నారని ఉంటుంది. దోమని వడగట్టడం, ఒంటెని మింగడం అంటే సాధారణంగా బైబిల్ చదివే వారికి, కొంచెం తెలుగు భాష మీద పట్టున్న వారికి, అర్థం చేసుకోగల వారికి వెంటనే అర్థమైపోద్ది. అర్థం కాకపోయినా కిందున్న వాటిల్లో, కిందున్న వచనాల్లో వారి యొక్క విధానం మొత్తం యేసుక్రీస్తు వారు వివరిస్తారు. ఏంటంటే, మీరు పుదీనాల్లో, సోపులో, జీలకర్రలో వీటన్నిటిలో మీరు 10వ వంతు ఇస్తున్నారు, కానీ అసలైన ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయాలు, న్యాయము, కనికరము, విశ్వాసము వీటన్నిటిని మీరు వదిలేస్తున్నారు. అవి చెయ్యాలి, మానక మీరు వాటిని చెయ్యాలి, వీటిని కూడా మీరు ఆచరించాలి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే, ఈ పరిసయ్యులు ఆచారాల కోసం, వారు పాటించే చిన్న చిన్న నియమాల కోసం, అసలైన ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల మీద ఏమాత్రము ధ్యాస పెట్టకుండా కేవలము బయటికి కనిపించే విషయాల మీద మాత్రమే వారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు చాలా చిన్నది, ఇక్కడ దోమ, ఒంటె అనేవి 2 తీసుకుంటే 2 కూడా సైజులో చాలా కాంట్రాస్ట్గా, అది అతి పెద్దది, ఇది అతి చిన్నది. చిన్నదైనటువంటి దోమని మాత్రం మీరు వడగడుతున్నారు, కానీ ఒంటెని మింగుతున్నారంటే అక్కడ అక్షరార్థంగా లిటరల్గా ఒంటెని మింగటం అని కాదు. వడగట్టేది అంటే మీరు ఇది ఉండకూడదు అని తీసేసేది, చిన్న చిన్న ఆచారాలని మీరు పట్టుకుంటున్నారు, చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు, చిన్న చిన్న నియమాల్ని పాటిస్తున్నారు. కానీ ఒంటె లాంటి పెద్ద అపవిత్రమైన, అంటే ఎంత కాంట్రాస్ట్గా దీనికి దానికి ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, అంత డిఫర్ అయ్యేటటువంటి, అంత అపవిత్రమైన దానిని మీరు చేస్తున్నారు.
అటువంటి దానిని దేవుని దృష్టిలో ఏదైతే పవిత్రంగా ఉందో దానిని పాటించట్లేదు, కానీ చిన్న చిన్న లోపాలని మాత్రం సరి చేసుకుంటున్నారు, ఆచారాలని పాటిస్తున్నారు, వ్యవహారంలో మాత్రం మీరు దానిని చూపిస్తున్నారు, కానీ మీ హృదయము దేవునికి ముఖ్యము అని అక్కడ ఆయన చెప్తా ఉంటారు. చెప్తా ఆయన కొన్ని మాటలు అంటారు. ఏమని అంటారంటే, మీరు సున్నము వేసిన సమాధుల్ని పోలి ఉన్నారు. అది ఎవరికైనా తెలుసు. ఒక మనిషిని మట్టిగా పాతి పెట్టినప్పుడే మట్టికి మట్టిగా అయిపోతావని అని చెప్పబడతా ఉంటుంది అక్కడ. అది ఆ శరీరం ఏమాత్రం ఇంపార్టెన్స్ లేనిది. కొంతకాలం తర్వాత చూస్తే ఇంచుమించుగా ఒక సంవత్సరంన్నరలో పుట్టి ఎముకలు మాత్రమే మిగులుతాయని చెప్తా ఉంటారు జియాలజిస్టులు. ఆ ఎముకలు మాత్రమే ఉన్నటువంటి ఆ సమాధికి లోపల ఏమున్నాయి తెలిసినా సరే, బయట మాత్రం మనం వాటిని మన ప్రియుల్ని గుర్తు చేసుకోవడానికి, మనమందరం ఒకానొక రోజు కలుసుకుంటామని చెప్పడానికి మనం అక్కడికి వెళ్ళి వారిని గుర్తు చేసుకుంటూ దేవుని నామంలో వారు మేము కలుసుకోబోతున్నాం అనే సంతోషాన్ని ప్రకటిస్తూ కొన్ని రకాలైనటువంటి ఆచారాలు మనం పాటించేటప్పుడు అవి పాడుబడిపోయి ఉన్న సమాధుల మీద సున్నాలు వేస్తున్నారు, కానీ దాని కింద ఉన్నది కేవలం ఎముకలు మాత్రమే. అంటే మీ హృదయం అలా ఉంది. పైకి మీరు ఎంతో దర్జాగా ఎంతో స్టేటస్లో కనిపించవచ్చు, ఎంతో చూసేవారికి వీరిలాగా దేవుడు చెప్పిన విషయాల్ని పాటించేవారికి ఎవ్వరు ఉండరన్న విధంగా మనం నియమాల్ని పాటించవచ్చు, కానీ చేసేటటువంటి పనులు మాత్రం లోపల ఏ విధంగా అయితే భయంకరమైన ఎముకలు ఉన్నాయో మీ హృదయం కూడా అటువంటి అపవిత్రతతోనే నిండిపోయి ఉంది అని చెప్పబట్టాం. అంతేకాకుండా ఆయన ఇంకో మాట అంటారు, మీరు పళ్ళెము బయట మాత్రం శుభ్రం చేస్తున్నారు, లోపలది దోపుతో అజితేంద్రియముతో నిండిపోయింది. అంటే దోపు అజితేంద్రియం అంటే మనం పాటించకూడనటువంటి విషయాలు, మనము చెయ్యకూడనటువంటి పనులు. దోపు అంటే అది ఒక ఆచార సంబంధమైనటువంటి మాటగా దేవుడు చెప్తా ఉన్నారు, కానీ అదేంటంటే అన్క్లెన్లీనెస్ అనమాట. అది చాలా భయంకరమైన విధానాలు మీ లోపల ఉన్నాయి. అంటే పళ్ళెం ఎలా ఉందో మీరు లోపల చూడట్లేదు, కానీ బయట మాత్రమే కడుగుతున్నారంటే బయటకి మాత్రమే మనము కనిపించే వారంగా ఉన్నారు. అందుకని ఆయన అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అని ఆయన వారిని పిలుస్తా ఉన్నారు. అయితే దీనిని అంతటిని ఆలోచించినప్పుడు నేను నిజానికి ఇది బాగానే అర్థమైంది. అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే వారికి కూడా చెప్పే విధంగా ఉంది, కానీ దీనికి ఇంకా లోతైన సత్యం బైబిల్లో ఏదైనా చెప్పబడుందా, దీనికి దగ్గర పోలికగా ఏదైనా ఉందా అంటే నాకు వెంటనే దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు చేశారు. దానిని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతించానంటే, మనకి దేని పట్ల ఆసక్తి ఉందో దానిలో మనం గొప్ప సత్యాల్ని కనుగొనేటట్లు దేవుడు మనకి కొంత జ్ఞానం ప్రతి మనిషికి ఇచ్చారు. కానీ దైవ విషయాల్లో మనం ఆయన తట్టు తిరిగి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి వెతికితే ఆయన ఖచ్చితంగా మనకు అందుబాటులోకి వస్తారు, తన సత్యాల్ని మనకి వెల్లడిపరుస్తారు. అదేంటంటే యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు వారిని ఒక ముద్దుతో ఆయన అప్పగిస్తారు. ముద్దు అనేది అక్కడ యూదులకి చాలా పవిత్రమైన ఆచారము. వారు ఏంటంటే ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ చేస్తామో, మనం ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అంటే ఇండియన్స్ ప్రకారం నమస్కారం, ఆ తర్వాత అబ్రాడ్లో హ్యాండ్ షేక్ చేయడం, ఇలాంటివన్నీ ఆచారాలు. కానీ యూదులకి మాత్రము వారు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ముద్దు పెట్టుకుంటారు, చేతిని ముద్దు పెట్టుకోవటం అలాంటివి అనమాట. అది వారి ఆచారము. అందుకని తిమోతి గారికి రాస్తూ పౌలు గారు కూడా పవిత్రమైన ముద్దుతో ఒకరినొకరు గౌరవించుకోండి అని ఉంటుంది. అంటే ఆ ముద్దు ఎంత ప్రత్యేకం అంటే హృదయపూర్తిగా వారిని దేవుని పేరిట మనకి సహోదరులుగా మనం భావిస్తూ వాళ్ళని విష్ చేయడం అనమాట. అది పాటించాడు యూదా ఇస్కరియోతు. యేసుక్రీస్తు వారిని అలా ముద్దు పెట్టుకున్నారు. అది కేవలం చిన్న ఆచారమే, కానీ ఆయన మన కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రం శత్రువులకు అప్పగించారు. అదంతా ముందుగానే దేవుని ప్రణాళికలో ఉంది. కానీ ఎవరైతే అప్పగిస్తారో వారికి శ్రమ, అతను పుట్టకుండా ఉండటం మేలు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. అంతకుముందు రాత్రి వారు చెప్తారు, శిష్యులతో చెప్తారు. కాబట్టి అది దైవ ప్రణాళికే, కానీ అది అప్పగించిన వారు ఎవరున్నారో వారికి శ్రమ, అటువంటి వారు పుట్టకుండా ఉండటం మేలు అని కూడా చెప్తారు. అది మనం ఆలోచిస్తే ముద్దు అనే చిన్న ఆచారాన్ని పాటించారు, కానీ మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి యేసుక్రీస్తు వారు ఇంకా అప్పటికి ఆయన అర్పించలేదు, కానీ 3.5 సంవత్సరాలు కూడా ఆ బోధకునితో తిరిగి అనేక సత్యాలని తెలుసుకున్నటువంటి అతను బయట వారు ఎవరన్నా అప్పగిస్తే అది వేరే విషయంగా ఉండేదేమో, నా సొంత స్నేహితుడే నా మీద మడమనెత్తును, నాతో పాటు భోంచేసిన వాడే నా మీద మడమనెత్తు, నా సొంత స్నేహితుడని యేసుక్రీస్తు వారు
దానికి సాదృశ్యంగా కీర్తనల్లో చెప్పబడింది. అంటే తనతో పాటు 3.5 సంవత్సరాలు సేవా ఆ పరిచర్యలో ఉన్నటువంటి అతను ముద్దు అనే ఆచారాన్ని పాటించాడు, కానీ అప్పజెప్పటం అనే భయంకరమైనటువంటి ఆ పరిస్థితికి అతను ఉన్నాడంటే పైకి చూసేటటువంటి ఆచారము వేరు, లోపల హృదయంలో అతను పాటించేది వేరు. దానికి ఖచ్చితంగా ఈ దోమను వడగట్టి ఒంటని మింగడం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనము కూడా మన జీవితాల్లో మనము న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని వీటిల్ని పాటించకుండా చిన్న చిన్న ఆచారాలు మన జీవితంలో పాటిస్తూ దేవునికి కావలసిన మన హృదయంలో ఉన్న విశ్వాసము, ఇతరుల పట్ల చూపించాల్సిన కనికరము, మనము పాటించాల్సినటువంటి ప్రేమ, ఇటువంటి పెద్ద విషయాలు మనం వదిలేసి చిన్న ఆచారాలను పాటిస్తే మనం ఎంత మాత్రం కూడా దేవునితో అంగీకరించబడం. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే ముందు నీ హృదయాన్ని సరి చేసుకో. ఆయన సేవా ప్రారంభంలో కూడా చెప్తారు, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారు మనస్సు పొందండి. ముందు మన హృదయంలోంచి మార్పు మొదలైతే అప్పుడు ఆచారాలను మనం ఆటోమేటిక్గా పాటిస్తాం. ఒకవేళ పాటించకపోయినా సరే దేవుడు చెప్పినటువంటి ఆ మెయిన్ లక్షణాలు మనం పాటించగలిగితే ఆ దోమ, ఒంటె అనేటువంటి ఆ హ్యూజ్ డిఫరెన్స్ మనకు అర్థమవుద్ది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనల్ని మనం ప్రశ్నించుకుందాము. మనం ఇతరుల పట్ల ఎలా ఉంటున్నాము. తెలుగు సామెత కూడా ఏదో ఉంటుంది, నోరు మాట్లాడుతుంది కానీ నొసలు వెక్కిరిస్తుంది అనేటటువంటి మాట ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాట ఒకటి కానీ మనం కనపరిచే విధానం ఒకటి అని. ఆ విధంగా కాకుండా మన ప్రాణాత్మ దేహాలు కూడా దేవుని యొక్క మార్గములో సింక్ అయి ఉండాలి. అప్పుడే దేవునికి మనము పూర్తిగా అంగీకృతమై ఉంటాము. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితే మనకి మనం ప్రశ్నించుకొని దేవుని విధానాలలో నేను సరిగ్గా నడుస్తున్నానా లేదా ఒంటని మింగి దోమని వడగడుతున్నానా అనేటటువంటి ప్రశ్న మనందరం వేసుకుంటే ఈరోజే మన హృదయాలు సరయ్యేటట్లు మనం ప్రవర్తించగలము. చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, కేవలం ఆచారయుక్తముగా కాకుండా మా హృదయాలు పూర్తిగా ప్రభువా నీ ప్రేమని ప్రకటిస్తూ, కనికరాన్ని చూపిస్తూ, న్యాయ ప్రకారముగా నడుస్తూ, విశ్వాసాన్ని మేము నీ పట్ల కనపరుస్తూ ఇతరులకు కూడా మార్గదర్శకమై ఉండగలిగేటట్లు మా జీవితాలు, వ్యవహారములో అత్యంత పవిత్రంగా ఉండగలిగేటట్లు ఉండాలని మీరు ఒక గొప్ప సత్యాన్ని కొన్ని మాటల ద్వారా తెలియజేశారు ప్రభువా. ఈరోజు మేమందరం కూడా దీని మీద దృష్టి నిలిపి ఆ ప్రకారంగా నడవటానికి మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.